विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। CPI तिम्मापुर सेक्रेटरी बोइनी तिरुपति ने जो के गवर्नमेंट लैंड पर सर्वे नंबर 1190 पर कुछ तनाज़ा चल रहा था। 8 महीने से ये तनाज़ा चल रहा था जिसमें इन्हें किसी की जानिब से भी मदद नहीं मिल पा रही थी, जिसके बाद इन्होंने एशियन टीवी न्यूज़ के ज़रिए इस मसले को आला अहलकारों तक पहुंचाने के लिए इंटरव्यू दिया था। चैनल में ये न्यूज़ प्ले होने के बाद ये मसला जो कि इरिगेशन डिपार्टमेंट तक पहुंचा, जिसके बाद इरिगेशन डिपार्टमेंट के अहलकारों ने मुकम्मल तहक़ीक़ात के बाद इस लैंड को हकीकी मालिकीन के हवाले कर दिया, जिस पर जिम्मेदारान ने करीमनगर इंचार्ज नवीन कुमार और अब्दुल समद रिपोर्टर को और एशियन टीवी न्यूज़ चैनल के जरिए की जाने वाली मदद के लिए तहे दिल से शुक्रिया अदा करते हुए चैनल और चैनल से जुड़े तमाम रिपोर्टर्स की बेहतरीन व हार्ड वर्क और ईमानदारी के लिए तहे दिल से शुक्रिया अदा किया। बोइनी तिरुपति ने तमाम का और तमाम टीम का शुक्रिया अदा करते हुए इन्हें ढेर सारी मुबारकबादें पेश की। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नवीन कुमार के साथ अब्दुल समद की एशियन टीवी न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। जिला तिम्मापुर मंडలంలోని రామకృష్ణ కాలనీ పరిధిలో గల 1190 పట్టా భూములు సర్వే నెంబర్ ఆనుకొని SRSP భూమి కలదు। దానిలో 2022లోనే ఒక రియల్టర్ ఒక 10 ఫ్లాట్ల మేర కలుపుకొని అమ్మకాలు జరిపినాడు। 40 ఫీట్ల రోడ్డును కూడా SRSP వాడుకోవడం జరిగింది। అది కమ్యూనిస్ట్ పార్టీ దృష్టికి రావడంతో మేము రెవెన్యూ డిపార్ట్మెంటు SRSP కలెక్టర్ గారికి తక్షణమే ఫిర్యాదు చేయడం జరిగింది। ఆ ఫిర్యాదు మేరకు కలెక్టర్ గారు ఏడీ గారిని పంపించి సర్వే చేయించడం జరిగింది 2022లోనే। అప్పుడు ఈ యొక్క భూమి SRSPది వాడుకోవడం తేలడం జరిగింది। దానికి సంబంధించి SRSP అధికారులు ఒక 30 నుంచి 40 కనీలు వేయడం జరిగింది। మరి 2023లో ఆ యొక్క పిల్లర్లను రాత్రి జేసీబీతో తొలగించి మళ్ళీ అతను యథేచ్ఛగా వాడుకోవడం జరిగింది। మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం మళ్ళీ మేము ఫిర్యాదు చేయగా అధికారులు మళ్ళీ స్పందించి మళ్ళీ రీసర్వే చేసి ఆ యొక్క రోడ్డును 40 ఫీట్ల రోడ్డును అతను వాడుకున్న 10-15 ఫ్లాట్లను SRSP దాన్ని నిర్ధారణ చేసి వాళ్ళు అధికారులు మళ్ళీ బౌండరీ వేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసినారు। జేసీబీ తోటి వాళ్ళు అక్కడికిక్కడికి కంతకాలు తీసినారు, రియల్టర్కు వార్నింగ్ ఇచ్చినారు। మరి దీన్ని గతంలోనే ఈ యొక్క ఛానల్ ద్వారా వీళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది। ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క దొంగ రియల్టర్ల ఈ భూ భాగోతాలను బయట పెట్టడానికి ఈ సిద్ధంగా ఉంది। ఈ ఛానల్కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము। అలాగే ఈ యొక్క మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను అసైన్డ్ కానీ ఇంకా వేరే ఇతర భూములను ఎవరైనా రియల్టర్ కాపాడుకున్న ఎడల కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా పోరాటాలకు ఉంటుంది। అయితే పేదవారికి ఉండాలి, దళిత మైనారిటీలకు ఉండాలి, లేదంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి। కానీ ఇలా డబ్బున్నోళ్ళ చేతుల దొంగ రియటర్ల చేతుల ప్రభుత్వ భూములు ఉంటే మేము తక్షణమే పోరాటాలకు సిద్ధమని మేము హెచ్చరిస్తున్నాము। CPI తిమ్మాపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ బోయిన్ తిరుపతి।